ప్రేక్షకులందరికీ మన ప్రభువు ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున మా వందనాలు తెలియజేస్తున్నాం. మీ ప్రశ్న మా జవాబు కార్యక్రమానికి స్వాగతం పలుకుతూ మరి ఆదికాండములో నుండి కొన్ని ప్రశ్నలకు జవాబులు తెలుసుకున్నాం. ఈరోజు మరికొన్ని ప్రశ్నలను అడిగి తెలుసుకుందాం. మనం అడిగే ప్రశ్నలకు జవాబు చెప్పడానికి మరి పాస్టర్ గారు, ప్రముఖ రచయిత, ఎడిటర్ గారు అయినటువంటి పాస్టర్ రాయుడు రత్నం గారు మంచి కాపరి ఎడిటర్గా పనిచేస్తూ సేవ చేస్తూ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వందనాలు సార్. వందనాలండి. మరొకసారి మా దేవోక్తి ఛానల్ ద్వారా మా శ్రోతలు అడిగేటువంటి ప్రశ్నలకు అనేక క్రైస్తవ లోకంలో అనేకులకు ఉన్నటువంటి మరి ప్రశ్నలు, వారికి ఉన్నటువంటి అనుమానాలని తీర్చడానికి ఈ కార్యక్రమం ఏర్పాటు చేసాం. కనుక ఈరోజు మన కార్యక్రమంలో భాగంగా ఇప్పటి వరకు మనం ఆదికాండంలో నుంచి ప్రశ్నలు కొనసాగిస్తూ ఉన్నాం. మరికొన్ని ప్రశ్నలు ఆదికాండంలో నుంచి ఈరోజు మరి తెలుసుకోవాలనుకుంటున్నాం. మీ జవాబుల కోసం మేము, మా ప్రేక్షకులు కూడా ఎదురు చూస్తూ ఉన్నాం. కనుక ఈరోజు ఆదికాండంలోంచి మరొక ప్రశ్న అండి. అదేంటంటే, ఆదికాండంలో గొప్ప వ్యక్తులుగా ఉన్నవారు ఎవరున్నారు, మరి ఎంతమంది ఉన్నారు, వారు ఎవరెవరు అనేది మా ప్రేక్షకులకి తెలియపరచాలని కోరుతున్నాం సార్. మంచిదండి. ఈ ఆదికాండంలో ప్రధానంగా చెప్పుకోదగినటువంటి గొప్ప వ్యక్తులు నలుగురు ఉన్నారు. నలుగురేనా అని మనకు సందేహం కలగవచ్చు, అందుకంటే ఎక్కువ మందే ఉన్నారు. కానీ ప్రముఖంగా మనం చెప్పుకోదగినటువంటి గొప్ప వ్యక్తులు నలుగురు ఉన్నారు. అందులో మరి అందరికీ తెలిసినటువంటి ఆయన అబ్రహాం గారే ప్రారంభ వ్యక్తి అని చెప్పాలి. ఎందుకు అబ్రహాంనే మరి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది అని అంటే, అబ్రహాము కాలంలోనే ఈ బలిపీఠం కట్టడం, అబ్రహాము కాలంలోనే మరి ఈ దశమాంశాలు ఇచ్చినటువంటి వ్యక్తిగా బైబిల్ గ్రంథంలో మనకు కనిపిస్తాడు. అబ్రహాము తర్వాత తన కుమారుడైన ఇస్సాకు, మరి అలాగనే అతని తర్వాత ఇస్సాకు తర్వాత మనకి యాకోబు కనిపిస్తాడు. యాకోబు అలాగనే మరి యోసేపు అనేటువంటి నలుగురు వ్యక్తుల్ని ఈ ఆదికాండంలో ప్రాముఖ్యంగా అధిక భాగం అంటే ఇంచుమించుగా 12వ అధ్యాయం నుంచి అబ్రహాము చరిత్ర ప్రారంభమైతే 50వ అధ్యాయం వరకు కూడా ఈ ప్రముఖమైనటువంటి నలుగురు వ్యక్తుల యొక్క చరిత్రని మనం చూడగలుగుతాం. ఆ కారణాన ఆదికాండంలో ప్రముఖమైన వ్యక్తులుగా ఈ నలుగురిని మనం చెప్పుకోవాల్సి ఉందండి. ప్రియమైన శ్రోతలారా, విన్నారు కదా మాస్టర్ గారు ఇచ్చినటువంటి జవాబు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు మరి అనేటువంటి వారు ప్రముఖ వ్యక్తులుగా మనకు కనిపిస్తూ ఉన్నారు. కాబట్టి మరొక ప్రశ్న అండి, మీకు మా శ్రోతలు ఆదికాండాన్ని మోషే రాశారని గత ఎపిసోడ్లో మీరు చెప్పారు. అయితే ఏ సంవత్సరంలో రాసి ఉంటాడు అది కూడా మా శ్రోతలకి మీరు మీ ద్వారా తెలుసుకోవాలనుకుంటున్నాం. కనుక చెప్పండి. ఇది ఈ ఆదికాండం అనేటువంటిది గ్రంథాన్ని 1450 1410 సంవత్సరాల మధ్యలో క్రీస్తు పూర్వం BC 1450 to 1410 ఇయర్స్ మధ్యలో రాయబడింది అనేసి చరిత్రకారులు మనకిచ్చినటువంటి ఆధారం. దానిని ఆధారం చేసుకుని మనం ఆ మధ్యకాలంలో ఈ ఆదికాండ గ్రంథం రాయబడిందని మనం విశ్వసించాలి. మంచిదండి. ఒక ప్రాముఖ్యమైన వివాదాస్పదమైనటువంటి ఒక ప్రశ్న ఉంది. ఎందరికో ఈ విషయంలో అనుమానాలు, అపార్థాలు కూడా ఉన్నాయి. అలాంటి ప్రశ్నలో ఒక ప్రశ్న అడుగుతున్నాను. అది ఏంటంటే, రెబ్కా తన భర్త అయిన ఇస్సాకును మోసగించడానికి యాకోబును ఎందుకు ప్రోత్సహించింది అనే విషయాన్ని చూస్తున్నప్పుడు, ఇది ఎందుకు చిన్నబిడ్డ అంటే ఎటువంటి ఎంత ప్రేమ, ఎందుకు మరి పెద్ద కుమారుడి మీద ఎంత ఇబ్బంది, ఆ తల్లి ఇద్దరిని ఒకలాగా చూడాలి కదా. అలాంటప్పుడు ఇస్సాకును మోసగించడానికి ఈ రెబ్కా ఎందుకు ప్రోత్సహించింది అనే ప్రశ్న మనం సార్ని అడిగి తెలుసుకుందాం. మీరు అడిగిన ప్రశ్న చాలా లోతైనటువంటిది. ఈ ప్రశ్నకు సాధారణంగా 3 రకాల జవాబులు ఉన్నాయండి. మొట్టమొదటి కారణం అంటే, మీరు అడిగింది ఏంటంటే, తల్లి తన భర్తనే లేకపోతే రెబెకా ఇస్సాకుని ఎందుకు మోసగించడానికి
తన కుమారుని ప్రోత్సహించిందని అడిగారు. ఈ దానికి 3 కారణాలు ఉన్నాయి. మొట్టమొదటి కారణం ఏంటంటే మనందరికీ సహజంగా తెలిసిన విషయమే, ప్రతి కుటుంబంలో కూడా పెద్ద కుమారుణ్ణి మరి జ్యేష్ఠుడిని తండ్రి ఇష్టపడడం, సహజంగా ఇంట్లో కనిష్ఠుడిని లేకపోతే చిన్నవాడిని తల్లి ఇష్టపడ్డటువంటి కార్యక్రమం సహజంగా జరిగేటువంటిది. ఇది ఈ ప్రేమ కలిగి ఉండడానికి ఎలా అయితే ఈ కుటుంబాల్లో ఉందో, మరి ఇస్సాకు గారి కుటుంబం కూడా దానికి అతీతమైనది ఏమీ కాదు. ఇస్సాకు మరి తన జ్యేష్ఠుడైన తన పెద్ద కుమారుడైన ఏశావును ఒక కారణం చేత ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు అని అంటే, మరి తన తల్లి అంటే రెబెకా చిన్న కుమారుడు ఎందుకు ప్రేమించింది అని అంటే దానికి మన వాక్యంలో ఆధారం ఉందండి. ఒకసారి మనం బైబిల్ గ్రంథాన్ని పరిశీలన చేద్దాం. ఆదికాండము 25వ అధ్యాయంలో 28వ వచనాన్ని ఒకసారి మనము చూద్దాం. ఇస్సాకు ఏశావు తెచ్చిన వేట మాంసము తినుచుండెను కనుక అతని ప్రేమించెను. రెబ్కా యాకోబును ప్రేమించెను. ఈ వచనాన్ని బట్టి జ్యేష్ఠుడైనటువంటి ఏశావుని ఇస్సాకు ప్రేమించినట్లుగా, చిన్న కుమారుడైనటువంటి యాకోబును తల్లి ప్రేమించినట్లుగా మనకు వాక్యాధారం ఉందండి. ఇది మొదటి కారణం. రెండవ కారణము ఏంటి అని అంటే, తల్లి ఎప్పుడు కూడా తన కుమారుడైనటువంటి యాకోబు గృహం వద్దే ఉండేవాడు. ఇంటి వద్దే ఉండి గుడారం వద్ద ఉండి గొర్రెలను మేపుకుంటూ తను ఎప్పుడు కూడా తల్లికి అందుబాటులో ఉండటం. ఎందువల్లనంటే పెద్ద కుమారుడైన ఏశావులాగా వేటాడిన మాంసం తెచ్చి పెట్టకపోయినా తల్లి మాట వింటూ గుడారం వద్దే ఉంటూ, ఇంకా స్పష్టంగా చెప్పాలనంటే వాక్యం ఏమో రాయబడ్డదంటే సాధువై ఉండెను అను. సాధువు అనే మాట మనం అర్థం చేసుకుంటే ఏదో ఒక పెద్ద గెడ్డం, లేకపోతే ఏదో ఒక కాషాయో, లేకపోతే ఒక తెల్లని వస్త్రం ధరించి ఉండేటువంటి వాడు అనే భావం కాదు. కానీ సాధు అనేటువంటి మాట సాధు స్వభావే లేక మృదు స్వభావి కలిగినటువంటి వాడుగా మనం అర్థం చేసుకోవాలి. ఈ యాకోబు ఎందుకు మరి ఆ గుడారం వద్దే ఉన్నాడు అని అంటే, అతడు సహజంగా మరి మృదువైనటువంటి స్వభావం గలవాడు, తల్లిదండ్రుల మాట ఇప్పుడు వినేవాడు. మరి పెద్దవాడైతే అలా కాదు, కానీ ఏశావు అయితే అరణ్యవాసే ఉండెను అని వాక్యంలో. అదే వాక్యంలో మనం అంటే నేను సాధువై ఉండేననే మాట వాడాను కనుక అది నా మాట కాదు, బైబిల్ గ్రంథం చెప్తున్న మాటే. ఆ వచనాన్ని కూడా ఒకసారి మనం చదువుకుందాం. అదే ఆదికాండము 25వ అధ్యాయము 27వ వచనాన్ని మనం ఒకసారి చూస్తే అక్కడ చాలా స్పష్టంగా వ్రాయబడి ఉన్నది. ఆదికాండము 25-27. ఆ చిన్నవారు ఎదిగినప్పుడు ఏశావు వేటయందు నేర్పరి అయి అరణ్యవాసిగా నుండెను. యాకోబు సాధువై గుడారములలో నివసించుండెను. చూసారండి, సాధువై గుడారంలో నివసించుచుండెను. కనుక వీళ్ళిద్దరూ కూడా ఒక తల్లి గర్భం నుంచి వచ్చినా కూడా విరుద్ధ స్వభావం కలిగినటువంటి వారు. యాకోబేమో సాధువు, ఏశావేమో అరణ్యవాసి. యాకోబేమో తల్లిదండ్రుల మాట వినేవాడు, జ్యేష్ఠుడైన ఏశావు అయితే వారెవరిని లెక్క చేసేటువంటి వాడు కాదు. ఈ కారణాన్ని బట్టి ఒక మాటలో చెప్పాలనంటే ఏశావు హింసావాది, యాకోబు సాధు స్వభావి. అందుకే అక్కడ సాధువై ఉండేనని పరిశుద్ధాత్ముడు రాయించడం జరిగింది. హింసను ఇష్టపడేవాడు. ఒక జంతువు వెళుతుందంటే దానిని పరిగెట్టి లేదా దాన్ని ఏదో ఒక విధంగా చంపి మరి క్రూరంగా ప్రవర్తించేటువంటి స్వభావం ఏశావుకు ఉంది. అయితే ఆ స్వభావం యాకోబుకు లేని కారణం చేత తల్లి అయిన రెబ్కా ప్రేమించింది. అందుచేతే దేవుడు కూడా యాకోబుని ఇష్టపడ్డాడని మనం భావించాలి. ఎందుకనంటే ఒక మాట ఉంది, హింసని we fight against violence without violence. అంటే హింస మీద మనం పోరాటం చేయాలి, హింస లేకుండా. అంటే ఆ హింస ద్వారా
మన క్రైస్తవులైనటువంటి వారం పోరాటం చేయాలంటే అది ప్రార్థన ద్వారా మనకున్న విశ్వాసాన్ని బట్టి చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఇక్కడ రాయబడింది. కాబట్టి ఈ రెండవ కారణం ఏంటంటే, ఒకటి మరి ఆయన సాధు స్వభావిగా ఉన్నాడు, మరి అలాగే గుడారం వద్ద నివసించాడు. ఈ కారణాన్ని బట్టి మరి ముందుగా చూస్తే సహజంగా తల్లికి చిన్న కుమారుడు అంటే ఇష్టం కలిగి ఉన్న కారణాలు ఈ రెండు కనిపిస్తున్నాయండి. ఇది ఇప్పటి వరకు మనకి ఈ రెండు కారణాలు కనిపిస్తున్నాయి. మంచిది సార్, ఇప్పటి వరకు రెండు కారణాలు చెప్పారు మాకు. మరి పెద్ద కుమారుడు వేటకు వెళ్ళటం, చిన్న కుమారుడు ఎంటనే ఉండి సాధువుగా ఉండటం, మరి తండ్రికి వేట మాంసం తెచ్చి పెట్టడం మూలంగా పెద్ద కుమారుడిని తండ్రి ఇష్టపడుతున్నట్లుగా, ఇంటనే ఉండి సాధువుగా ఉన్నందుకు తల్లి ఇష్టపడుతున్నట్టుగా చెప్పారు కదా. రెండు కారణాలకు జవాబు చెప్పారు. అయితే ఇప్పుడు మూడవ కారణం ఉందని చెప్పారు కదా, ఆ మూడవ కారణం కూడా మా శ్రోతలకు తెలియచేయండి సార్. తప్పకుండానండి. మూడవ కారణం చాలా బలమైనటువంటి కారణము, మనకి వాక్యాధారం కలిగినటువంటి కారణం. ఈ మూడవ కారణం ఏంటంటే, రెబెకా గర్భవతిగా ఉన్నప్పుడు ఆమె గర్భంలో లేక ఆమెకు కడుపులో ఒక విపరీతమైనటువంటి నొప్పి రావడం కారణం చేత ఆమె అనుకున్న మాట, బైబిల్లో రికార్డ్ చేయబడిన మాట ఏంటంటే, నేను ఇక ఎందుకు జీవించాలి అని ఆమె వేదన పడి దేవుని దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ఈ గర్భవతిగా ఉన్నటువంటి ఈ రెబెకా ఈ గర్భంలో లేక వేదన కలిగినప్పుడు, బాధ కలిగినప్పుడు కానీ, లేకపోతే ఆ యొక్క గర్భవతిగా ఉన్నప్పుడు కలిగినటువంటి ఆ యొక్క నొప్పి వల్ల ఆమె ఏమనుకుందంటే, నేను బ్రతుకుట ఎందుకు అని అనుకుంది. ఈ రోజుల్లో ఈ తరంలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలకే అటువంటి పరిస్థితి కలిగితే వాళ్ళు మరి ప్రార్థన చేస్తారో చేయరో కానీ ఒకటి మాత్రం చేస్తారు. ఏంటంటే, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారి సిఫార్సు మేరకు ఈ స్కానింగ్ చేయించి ఈ గర్భంలో ఏదైనా కత్తి ఉందా లేకపోతే ఏంటనేటువంటి విషయాన్ని ఈ రోజుల్లో తెలుసుకునేటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. ఆ రోజుల్లో ఈ పరిజ్ఞానం లేదు. నిజానికి తల్లి గర్భంలో శిశువు ఏర్పడినప్పుడు ఈ తల్లి నాభి నుంచి తల్లి గర్భంలో ఉన్నటువంటి ట్యూబ్లో ఉన్నటువంటి ఈ బిడ్డకు ఒక ట్యూబ్ ఉంటుంది, దాన్ని ప్రేగు అంటాం. అది ప్రేగు బంధం అని అంటూ ఉంటాం. ఈ ప్రేగుతో ట్యూబ్ ద్వారా తల్లి సంగ్రహించేటువంటి తీసుకునే ఆహారాన్ని బిడ్డ సంగ్రహించి బిడ్డ ఎదగడం అనేటువంటి జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని ఈ స్కానింగ్ రిపోర్ట్లో చూసినట్లయితే ప్రాథమికంగా డాక్టర్స్ చూసేది ఏంటంటే, బిడ్డ ఎదుగుదల, బేబీ గ్రోత్ ఎలా ఉంది. రెండో కారణం స్పిన్నింగ్ ఎలా ఉంది. స్పిన్నింగ్ మీన్స్ రొటేట్, అంటే బిడ్డ ఆ తల్లి గర్భంలో ఎలా తిరుగుతూ ఉన్నాడు, కదలాలి, అలా ఉండిపోవడం అనారోగ్య కారణం కనుక రొటేట్ అయ్యేటువంటి విధానం. ఈ స్పిన్నింగ్ ఎలా ఉందో చూస్తారు ప్రాథమికంగా. బిడ్డ ఫ్రీగా తిరుగుతుంటే ఆరోగ్యదాయకమే. కానీ ఇక్కడ విషయం, ఈ రెబెకా కాలంలో ఈ స్పిన్నింగ్ ఎలా ఉంది, బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకునే పరిజ్ఞానం లేదు కనుక ఆమె చేసిన కార్యక్రమం ఏంటంటే, ఈ డాక్టర్స్ని కాకుండా వైద్యులకు వైద్యుడు అయినటువంటి డాక్టర్ అయినటువంటి ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వెంటనే స్కానింగ్ రిపోర్ట్ ఇచ్చేసాడు. అంటే దాని అర్థం ఆమె గర్భంలో ఏం జరుగుతుందనే విషయాన్ని అక్కడ ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తాం. తల్లి గర్భంలో మరి ఇద్దరు ఉన్నట్లుగా, వాళ్ళు సహజంగా తల్లి గర్భంలో ఉన్నప్పుడు వాళ్ళు పోట్లాడుకునేటువంటి స్వభావం గలవారుగా, మరి ఇంకా ముందుకు మనం చూస్తే రెబెకా ప్రసవ సమయంలో కూడాను ఒకరికంటే ఒకరు ముందుకు రావాలని పెనుగులాడినట్లుగా ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అంటే దీని అర్థం ఈ విరుద్ధ స్వభావం, అంటే యాకోబు ఇటు రొటేట్ అవుదాం అంటే ఏసావు బహుశా ఇటు రొటేట్ అయి ఉండాలి అని మనం అనుకోవచ్చు. ఈ కారణాన్ని బట్టి దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు చెప్పిన మాట, అమ్మా నీ గర్భంలో 2 జనపదాలు ఉన్నాయి.
అని చెప్పి దేవుడు చెప్పిన మాట ఏంటంటే పెద్దవాడే చిన్నవాడికి దాసుడవుతాడు. అంటే దాని అర్థం పెద్దవాడు కంటే కూడా చిన్నవాడే ఆశీర్వదించబడ్డాడు అనేటువంటి విషయాన్ని ఎవరికి తెలిసిందంటే ముందుగా తల్లి అయినటువంటి రెబెకాకి తెలిసిందని మనం గమనించాలి. ఎందుకంటే తండ్రి అయిన యాకోబుకు తెలిసిందా లేదా అనేటువంటి విషయానికంటే కూడా తల్లికి ఈ విషయం ముందుగా తెలుసు. ఇప్పుడు మన విషయానికి వస్తే రెబెకా తన భర్తను ఎందుకు మోసగించడానికి యాకోబుని ప్రోత్సహించింది అని అడిగేటువంటి మీ ప్రశ్నకి జవాబు కంక్లూషన్కి వస్తున్నాం మనం. తల్లి మరి ఆ మాటను మనం చూద్దాం. ఎందుకంటే ఇవి నా సొంత మాటలు అయితే కాదు, మరి ఈ బైబిల్ గ్రంథం దేవుని వాక్కులు కనుక ఒక్కసారి ఆ రెఫరెన్స్ మనం చూద్దామండి. ఆదికాండము 25వ అధ్యాయము మరి 22, 23 వచనాల్ని ఒకసారి చదివి వినిపిస్తారా? ఆదికాండము 25వ అధ్యాయము 21 నుంచి చదువుతున్నానండి. ఇస్సాకు భార్య గొడ్రాలు గనుక అతడు ఆమె విషయమై యెహోవాను వేడుకును. యెహోవా అతని ప్రార్థన వినును గనుక అతని భార్య అయిన రెబెకా గర్భవతి అయ్యను. ఆమె గర్భములో శిశువులు ఒకరితో ఒకడు పెనుగులాడరు గనుక ఆమె ఇలాగైతే నేను బ్రతుకుట ఎందుకని అనుకొని ఈ విషయమై యెహోవాను అడుగు వెళ్ళెను. అప్పుడు యెహోవా ఆమెతో ఇట్లెను, 2 జనములు నీ గర్భములో కలవు, 2 జనపదములు నీ కడుపులో నుండి ప్రత్యేకముగా వచ్చును. ఒక జనము కంటే ఒక జనపదము బలిష్టమై ఉండును. పెద్దవాడు చిన్నవానికి దాసుడగును అనెను. విన్నారు కదండి. ఇప్పుడు మనం చూసాం ఆ వచనంలో చాలా స్పష్టంగా వ్రాయబడిన మాట, రెబెకాకు దేవుడు ఒక మర్మాన్ని బయలుపరిచారు. దేవుడు ఒక ప్రవచనాన్ని రెబెకాకు తెలియపరిచారు. ఇప్పుడు రెబెకాకు ఉన్న ఆవేదన వేదన ఏమిటంటే, సహజంగా చిన్న కుమారుడు అంటే ఇష్టం కలిగిన కుమారుడు, సాధు స్వభావి అయిన కుమారుడు, మరి గుడారం వద్దే ఉంటూ నా మాట వింటున్నటువంటి నా బిడ్డగా ప్రేమించబడిన కుమారుడు, అంతకంటే ముందుగా అసలు నా బిడ్డ ఎలా ఉంటాడో నేను చూడని రోజుల్లోనే దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి నా కుమారుడైన యాకోబుకి ఇక్కడ నష్టం కలుగుతుంది. లేకపోతే ఇక్కడ కొంత దేవుని ప్రణాళికకు వ్యతిరేకంగా కార్యం జరుగుతుంది. ఏంటనంటే ఇస్సాకు తెలియక ఏశావుని దీవించేస్తున్నాడు. ఇది దేవుని చిత్తం అయితే కాదు. కనుక దేవుని ప్రణాళికకు వ్యతిరేకముగా జరుగుతున్న ఈ కార్యాన్ని అడ్డగించటం కొరకు, లేక దేవుని ప్రణాళికను నేను నెరవేరుస్తున్నాననే తృప్తితో ఆమె తన భర్తను సహితం మోసగించడానికి ప్రోత్సహించిందే తప్ప వేరొక కారణం అయితే ఇక్కడ మనకు కనిపించలేదు. కనుక మరి మనం గమనించవలసిన విషయం, దేవుని ప్రణాళికను నెరవేర్చడానికి కొరకే రెబెకా ఈ ప్రయత్నం చేసిందని మనం ముగింపులో అర్థం చేసుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. చాలా చక్కగా రెబెకా తన భర్తను ఇస్సాకుని ఎందుకు మోసగించిందో మంచి కారణాలు 3 కారణాలు చెప్పారు. ఆ 3 కారణాలు కూడా స్పష్టంగా ఉన్నాయని మా ప్రేక్షకులకు అర్థమైందని మేము భావిస్తున్నాం. అలాగనే మరి ఇంకొక వివాదాస్పదమైనటువంటి ఒక ప్రశ్న ఉందండి. ఇప్పటికీ అందరూ అడుగుతూనే ఉన్నారు, ప్రతి ఒక్కరూ ఎంతమందినో అడుగుతున్నారు. అదేంటంటే కయ్యను ఉన్నటువంటి ఆదాము కుమారుడైనటువంటి కయ్యను, మొదటి కుమారుడు హేబేలుని చంపేశాడు. ఆ తర్వాత ఆ కయ్యను అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో వ్రాయబడింది. అయితే ఈ కయ్యనుకు భార్య ఎక్కడి నుండి వచ్చింది అనేది ప్రపంచ క్రైస్తవులందరికీ కూడా నేటికి తెగనిదిగా ఉంది. కనుక దీనికి బైబిల్ నుండి మీరు మా ప్రేక్షకులందరికీ కూడా చక్కని పరిష్కారాన్ని చూపిస్తారని ఆశిస్తున్నాం సార్. ఈ ప్రశ్న సహజంగా చాలామంది క్రైస్తవులు అన్నటువంటి ప్రశ్న ఉంది. నేను కూడా చాలా బైబిల్ సెమినార్స్లో లేదా బైబిల్ కాలేజెస్లో స్టూడెంట్స్ అడిగిన ప్రశ్నగా ఉంది. నేను చాలాసార్లు దీన్ని జవాబు చెప్పాను. అయినా మరొకసారి మీ దేవోక్తి ఛానల్ ద్వారా ప్రేక్షకులకు చెప్పడానికి నేను చాలా సంతోషిస్తున్నాను. ఎందువల్లనంటే నిజమే, ఆదాముకు హవ్వ వారిరువురికి ప్రధానంగా కయ్యూను హేబేలు అనేటువంటి వారు పుట్టారనే విషయం మనందరికీ అవగతమైన విషయమే. అయితే ఈ కయ్యూను హేబేలును చంపాడని
తర్వాత మరలా ఆదాము అవ్వలు కూడినప్పుడు షేతు అనేటువంటి ఆయన కుమారుడిగా, అక్కడ వాక్యాలు స్పష్టంగా రాయబడిన మాట ఏంటంటే హేబేలుకు బదులుగా షేతును దేవుడు నాకు ఇచ్చాడు అని హవ్వమ్మ గారు కూడా ఆనందించినట్లుగా మనం చూస్తాం. అయితే నిజమే, జ్యేష్ఠుడైనటువంటి కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది, లేదా షేతుకు కూడా భార్య ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ఒక ప్రశ్న ఉంది. ఈ ప్రశ్నకు ఒకే ఒక జవాబు మనకు అనిపిస్తుంది. ఏంటనంటే చాలా మందికి ఆదాము పిల్లలంటే వీళ్ళ ముగ్గురే అనేటువంటి భావన ఉండిపోయారు. నిజానికి ఆదాము హవ్వలకే ఈ కయ్యూను హేబేలు చనిపోతే మరలా షేతే పుట్టలేదు, కానీ ఇంకా చాలామంది పిల్లలు పుట్టారు. ముఖ్యంగా మనం చూస్తే కొంతమంది మగపిల్లలు పుట్టారు, కొంతమంది ఆడపిల్లలు కూడా పుట్టారు. ఈ విషయాన్ని గ్రంథం కూడా, పరిశుద్ధ గ్రంథం కూడా చాలా స్పష్టంగా మనకి తెలియచేస్తూ ఉంది. ముందుగా వాక్యాన్ని చదువుకున్న తర్వాత వాక్యేతరమైన విషయం ఒక విషయాన్ని నేను మీకు తెలియచేస్తాను. ముందుగా బైబిల్ గ్రంథంలో ఆదాముకు ఆడపిల్లలు కూడా ఉన్నారు అనేటువంటి వాక్యాన్ని ఒకసారి మనం చదువుకుందామండి. చూద్దాము. ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఆదికాండము 5వ అధ్యాయము 4వ వచనము. షేతును కనిన తర్వాత ఆదాము బ్రతికిన దినములు 800 ఏండ్లు. అతడు కుమారులను కుమార్తెలను కనెను. ఈ వాక్యాధారాన్ని బట్టి ఆదాముకు మగపిల్లలే కాదు కానీ ఆడపిల్లలు కూడా ఉన్నారని మనకు అర్థమవుతుంది. కనుక కుమారులను కుమార్తెలను కనెను అని చాలా స్పష్టంగా రాయబడదు. అంటే ఆదాముకు కుమార్తెలు కూడా ఉన్నారు, కుమారులు కూడా ఉన్నారు. అయితే ఎంతమంది ఉన్నారు అనే ఒక ప్రశ్న మనం వేసుకుంటే అది దానికి పరిశుద్ధ గ్రంథంలో మనకి వివరణ దొరకదు. కానీ బైబిల్లో చాలా విషయాలను చెప్పినటువంటి ఒక మంచి చరిత్రకారుడు జోసిఫస్ అనేటువంటి ఆయన ఒక వివరణ ఇచ్చాడు. ఏమిటంటే ఆదాముకు మగపిల్లలు 33 మందని, ఆడపిల్లలు 23 మందని ఆ చరిత్రకారుడు చెప్పుకొచ్చాడు ఆయన మాటల్లో. ఈ విషయం మన గ్రంథం చెప్పదు, కానీ ఆయన వివరణ బట్టి మనం తెలుసుకోవాలి. ఇంకొక విషయాన్ని చూస్తే ఆదాము జీవించినటువంటి కాలము 930 సంవత్సరాలు. పిల్లలు పుట్టిన తర్వాత ఇంకా జీవించాడు. కనుక ఈ 930 సంవత్సరాల కాలంలో 33 మంది మగపిల్లలను 23 మంది ఆడపిల్లలను కన్నాడు. ఈ కనిన తర్వాత వివాహానికి వచ్చేప్పటికీ కయ్యూనుకు భార్య ఎక్కడి నుంచి వచ్చింది అన్నారు కనుక ఆదాము కుమార్తెలలో ఒక కుమార్తెనే ఇతను వివాహం చేసుకున్నాడు. కనుక ఈ అలాగా జరగకపోతే, ఒకవేళ అలా వివాహం చేసుకోకపోతే ఆదికాండంలో మరి మొదటి 2 వచ్చిన అధ్యాయాల్లో మనం చూస్తే మీరు ఈ అభివృద్ధి పొంది ఈ భూమిని అంతా నింపండి అన్న దేవుని ప్రణాళిక వ్యర్థమైపోతుంది. ఎందుకు అని అంటే వీరు వివాహాలు చేసుకోకపోతే ఈ కయ్యూను మరి ఆదాము కుమార్తెల్లో ఒక ఆమెను వివాహం చేసుకోకపోతే ఆదాము కుమార్తెలతో ఈ సృష్టి అంతమైపోయేటువంటి పరిస్థితి, లేదా ఈ యొక్క మానవాళి అంతరించిపోయేటువంటి ప్రమాదం ఉంది కనుక ఈ వివాహం జరిగిందని మనం సుస్పష్టంగా చాలా చక్కగా అర్థం చేసుకోవాల్సిన విషయం. మంచిది సార్. ఇప్పుడు ఆదాము అవ్వలకి ముందు కయ్యూను పుట్టాడు, ఆ తర్వాత హేబేలు పుట్టాడు. కయ్యూను హేబేలు చంపిన తర్వాత కయ్యూనుకు ప్రతిగా షేతు పుట్టినట్టుగా ఉంది. అంటే ఇప్పుడు బైబిల్లో మనకి 5:4లో ఉన్న వచనం ప్రకారంగా షేతు పుట్టిన తరువాత ఆదాముకి కుమారులు కుమార్తెలు పుట్టారు అని ఉంది. అంటే కుమారులు కుమార్తెలు పుడితే వాళ్ళందరూ అన్నా చెల్లెళ్ళు అవుతారు కదా. అలాంటప్పుడు మరి సోదరిమణులు అన్నా చెల్లెళ్ళు మరి పెళ్లి చేసుకోవడం తప్పు కదా. మరి అది ఎలా సాధ్యమైంది అనేది కూడా మా శ్రోతలకు అందరికీ ఉన్నటువంటి పెద్ద అనుమానం సార్. కనుక ఇది మీరు బాగా వివరంగా చెప్పాలని చెప్పుకోరుతున్నాను. మీరు అనుకుంటున్నట్టుగా, లేదా మీరని కాకపోయినా
ప్రేక్షకులు లేదా శ్రోతలు అనుకుంటున్నట్టుగా ఇది అన్నా చెల్లెళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోవడం మరి కాలంలో అయితే తప్పే, పాపమే ఒక రకంగా. కానీ ఈ పాపం ఇప్పుడైతే పాపం, కానీ ఆ కాలంలో పాపం కాదు. ఎందుకు కాదు అని మనం ఒక ప్రశ్న వేసుకుంటే, ఈ కయ్యూను తన సహోదరిని, తన సొంత చెల్లిని వివాహం చేసుకోవడాన్ని మరి పాపము అని అనుకోవడానికి అవకాశం లేదు. నిజానికి ఈ పాపం అనే మాట వాడడానికి వీలు లేదు. అసలు పాపము అంటే గ్రంథం ఏమని చెప్తుంది అని అంటే, ఆజ్ఞాతిక్రమమే పాపము అన్నారు. కనుక ఆజ్ఞను అతిక్రమించటం పాపం అవుతుంది. కానీ ఈ ఆదాము కుమారులైన లేక కయ్యూను వివాహం చేసుకునేటప్పటికీ ఇలాగా అన్నా చెల్లెలు వివాహం చేసుకోకూడదు అనేటువంటి ఆజ్ఞ లేదు కనుక ఆ కాలంలో అది అజ్ఞాన కాలం. ఆ కాలంలో వారు ఆ విధంగా వివాహాలు చేసుకోవడాన్ని మరి తప్పుగా లేక పాపంగా మనం పరిగణించకూడదు. ఎందుకు పరిగణించకూడదు అని అంటే, మరి ఆదాము కుమారుడు అయినటువంటి కయ్యూను తన సొంత చెల్లెలు పెళ్లి చేసుకుంటే తప్పులేదు కాబట్టి ఈ కాలంలో కూడా మేము చేసుకుంటాం లేకపోతే చేసుకోవచ్చా అనేటువంటి ఒక ప్రశ్న మరి మీలో కొంతమందికి రావచ్చు. ఇప్పుడు చేసుకుంటే పాపం, అప్పుడు చేసుకుంటే పాపం కాదు. ఎందుకు కాదు అని అంటే, ఈ విషయాన్ని మనం పరిశీలన చేస్తే మోషే రాసినటువంటి లేవి కాండంలో 18 నుంచి 20 వచనాల వరకు దేవుడు ఈ సీనాయి పర్వతం దగ్గరికి వచ్చినప్పుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు, కొన్ని సిస్టమేటిక్ కమాండ్స్ ఇచ్చాడు. ఏంటంటే ఈ పెళ్లి గురించి ప్రాముఖ్యంగా పెళ్ళి ఎవరితో చేసుకోవాలి. అదే మనం చూస్తే లేవికాండం 18వ అధ్యాయం అంతా కూడాను సమీప రక్త సంబంధికులైనటువంటి వారు అంటే చక్కగా వ్రాస్తాడు ఇక్కడ, నీ తండ్రి సహోదరిని మానఛేదనము నీవు ముట్టరాదు, నీ సహోదరిని మానఛేదనం నువ్వు ముట్టరాదు అంటే సమీప రక్త సంబంధికుల మధ్యన వివాహాన్ని దేవుడు లేవికాండం నుంచి ఆజ్ఞలిచ్చి దాన్ని పరిశుద్ధపరుస్తూ వచ్చాడు. ఆ అజ్ఞాన కాలంలో, ఆజ్ఞలు లేనటువంటి కాలంలో వారు ఒకవేళ వివాహాలు చేసుకున్నప్పటికీ దానిని దేవుడు చూచి చూడక ఊరుకున్నాడు. ఆ మాట మనకి స్పష్టంగా అదే ఆది కాండంలో మనం చూస్తే మరి ముందుగా మనం అనుకున్నట్లుగా ఈ ఆది కాండంలో ముఖ్యమైనటువంటి భక్తులు, ఎక్కువగా చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఎవరు నలుగురు అని అనుకుంటే అందులో ప్రధానమైనటువంటి వ్యక్తి అబ్రహాం అని నేను ముందుగా చెప్పాను. ఈ అబ్రహాము కూడా తన భార్య ఎవరు అనంటే తన చెల్లెలే. ఒకసారి రాజుకు భయపడి నేను సహోదరి అని చెప్పాడు, కానీ తర్వాత తను చెప్పిన మాట ఏంటనంటే, ఈమె నా తల్లి కుమార్తె కాదు కానీ నా తండ్రి కుమార్తె అంటాడు. అంటే దాని అర్థం తండ్రి ఒక్కడే తేరాహు, భార్య వేరు. వేరొక మరి స్త్రీకి పుట్టినటువంటి తండ్రి ఒక్కడే అయినప్పటికీ తల్లులు వేరు అయిన కారణం చేత వారి కల్దీయుల సాంప్రదాయంలో, ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి, అబ్రాహాము వివాహం అయ్యేటప్పటికి ఒక అన్యుడు ఒక కల్దీయుడు, వాళ్ళ సాంప్రదాయంలో అది తప్పు కాదు. చాలామంది అనుకోవచ్చు అబ్రహాం మరి చెల్లిని చేసుకున్నాడు ఏమిటి అన్నట్టు. అది ఈ లేవిక అంటే సీనాయి పర్వతం దగ్గరికి వచ్చిన తర్వాత దేవుడు ఈ యొక్క వివాహ వ్యవస్థని, ఒక సిస్టమేటిక్ మ్యారేజ్ సిస్టమ్ను దేవుడు ఏర్పాటు చేయటం జరిగిందని మరి మనం గమనించాలి. దీన్ని జాగ్రత్తగా అర్థం చేసుకున్నట్లయితే ఆదాము కుమారుడైన కయ్యూను తన మరి సహోదరిని వివాహం చేసుకున్నాడని, అది ఆ కాలంలో తప్పు కాదని విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి అయితే ఉందండి. థ్యాంక్ యూ సార్, చక్కని జవాబిచ్చారు. ప్రియమైన శ్రోతలారా, మీరు అర్థమైంది అని, మీకు అర్థమైందని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఎలాగనంటే
మరి ఆ కాలంలో వేరే మనుషులు, వేరే జనాంగాలు ఎవరూ లేరు. ఆదామును ఒకరి నుండే ప్రతి జాతి మనుషులు వచ్చారని చెప్పి బైబిల్ చెప్తుంది కదా. ఆ ప్రకారంగా ఆ రోజున వాళ్ళు మరి సోదరిమల్ని వివాహం చేసుకోకపోతే వారితోటే ఆ సంతతి అనేది అంతరించిపోతుంది. కాబట్టి దేవుడు ఆ అజ్ఞాన కాలంలో చూసి చూడనట్టుగా ఉన్నాడని అపోస్తల కార్యాల్లో కూడా చెప్పాడు. దాన్ని బట్టి వారు సోదరుల్ని, చెల్లెల్ని వివాహం చేసుకున్నారు కనుక మరి ఎప్పుడు ఇది తప్పుగా పరిగణించబడింది, ఎప్పుడు ఇది తప్పు కాకుండా ఉన్నది అన్నప్పుడు ధర్మశాస్త్రం ఇచ్చే వరకు కూడా అది అజ్ఞాన కాలం, దాన్ని చూసి చూడనట్టుగా ఉన్నాడు. ధర్మశాస్త్రం ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు సోదరుని వివాహం చేసుకోకూడదని రూల్ వచ్చింది. కనుక ధర్మశాస్త్రానికి ముందర వివాహం తప్పు కాదు. ధర్మశాస్త్రం తర్వాత చెల్లెల్ని కానీ అక్కను కానీ పెళ్లి చేసుకునేటువంటి వీలు దేవుడు ఇవ్వలేదు. అలా ఎవరైనా చేస్తే కనుక అది పాపమని పరిగణించాల్సి వస్తుంది. ఇలాంటి చక్కని మరి ప్రశ్నలకు జవాబులు, సంశయాలకు జవాబులు చెప్పడానికి దైవ సేవకులు మనతో ఉన్నారు. వారు మనకు చెప్పినటువంటి జవాబుల్ని ఇప్పటి వరకు మనం విన్నాం. ఇంకా ఇలాంటి ప్రశ్నలకు, ఎన్నో ప్రశ్నలకు జవాబులు మరి మరొక ఎపిసోడ్ ద్వారా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతవరకు కూడా మరి మీరు కూడా మా ఈ కార్యక్రమం కొరకు ప్రార్థించండి. అలాగనే మరి దేవోక్తి ఛానల్ విషయంలో కూడా మీరు ప్రార్థన చేయండి. మీ ప్రశ్నలను ఈమెయిల్ ద్వారా కానీ మేము స్క్రీన్ మీద చూపిస్తున్నటువంటి ఆ నెంబర్కు SMS ద్వారా కానీ మీ ప్రశ్నలు తెలియచేస్తే మేము తగినటువంటి సమయంలో జవాబు ఇవ్వగలుగుతామని మీకు అందరికీ మనం చేస్తున్నాను. ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థన చేయండి సార్. తప్పకుండా అండి. కృపా సత్య సంపూర్ణుడా మీకు వందనాలు తండ్రి. ప్రభా, ఎంతో మీ యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి అనేక మర్మాలు మీరు మాకు బయలుపరుస్తున్న విధానం బట్టి కూడా మీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి ఇప్పటివరకు జరిగించిన కార్యక్రమాన్ని బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడలాగిన, అనేక మందికి ఉన్న సంశయాలకు ఒక జవాబును మీరే దయచేయమని, ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది ఆశీర్వదించబడలాగా, దీవించబడలాగా, ఆత్మీయ మేళ్లు పొందలాగా కృప చూపించమని, ప్రాముఖ్యంగా ఈ దేవోక్తి టీవీ ఛానల్ వారిని, యాజమాన్యం వారిని అందరినీ మీరు ఆశీర్వదించి మరి మీరు కాపుదల్లో భద్రపరచమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలు. ప్రియమైన దేవోక్తి శ్రోతలారా, మీ ప్రశ్న మా జవాబు అనేటువంటి కార్యక్రమంలో మీకు వచ్చేటువంటి ప్రశ్నలకు మరి దైవజనుల ద్వారా బైబిల్ గ్రంథము నుండి అనేక ప్రశ్నలకు జవాబులు మీకు తెలియచేస్తూ ఉన్నాం. కనుక ఈ దినాలలో కళాశాలల్లోనూ యూనివర్సిటీల్లో మరి జరుగుతున్నటువంటి ర్యాగింగ్, ఆ ర్యాగింగ్ వల్ల అనేక మంది యవ్వనులైనటువంటి ఆడపిల్లల జీవితాలు బలవుతూ ఉన్నాయి. అనేకులు తమ జీవితం ఎందుకో తెలియక చనిపోతూ ఉన్నారు. దీనికి బైబిల్ ఏమైనటువంటి పరిష్కారాలను చూపించిందా? మరి మనము ఆ విషయంలో, ర్యాగింగ్ విషయంలో బైబిల్ చెప్పేటువంటి సమాధానం ఏంటనేది వచ్చే వారం మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కనుక ఇలాంటి సామాజికమైనటువంటి పరిస్థితులు, సమాజానికి పెట్టినటువంటి సామాజిక రుగ్మతలకు బైబిల్ చేసేటువంటి వైద్యం, దానికి ఇచ్చేటువంటి పరిష్కారాలని మనం బైబిల్ ద్వారా ఈ మీ ప్రశ్న మా జవాబు అనే కార్యక్రమం ద్వారా ఇలాంటి అనేక సమస్యలకు దేవుడిచ్చే జవాబులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కాబట్టి ఈ కార్యక్రమాన్ని మీరు మిస్ అవ్వకండి, డోంట్ మిస్ అని చెప్పి మీకు తెలియచేస్తూ మరి ఈ కార్యక్రమానికి మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ఆ సమయానికి మీరు సిద్ధపడి మీరు, మీ కుటుంబం, మీ సంఘస్థులు, మీ సహోదరులు ఈ కార్యక్రమాన్ని చూడాలని మేము ప్రేమపూర్వకంగా మనం చేస్తున్నాం.